ఏది అడిగినా ఏ నాయకుని ఏది అడిగినా అన్న మీరు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారే 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి ఓ ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే వాళ్ళు పుసపుసి ఏమని అప్పులకు కుప్ప చేసాను కేసీఆర్ అంట. అన్న మీరు స్కూటీలు ఇస్తాంటారుగా ఏమేమి స్కూటీలు ఇస్తారా అయ్యారా అని అడిగినాం అనుకో అప్పులకు కుప్ప చేసాను కేసీఆర్. మీరు ఉద్యోగాలు ఇస్తారా అయ్యారా అని అంటే కూడా అప్పులకు కుప్ప చేసాను కేసీఆర్. మీరు కళ్యాణ లక్ష్మి తులమంగారం ఇస్తారా అయ్యారా అని అంటే కూడా అప్పులకు కుప్ప చేసాను కేసీఆర్. ఎందుకు ఇక మరిగా ఎందుకు ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఎందుకు అంటున్నాయి ఇక అప్పులకుప్ప అని 10 ఏళ్ళ పాత పాట పాడుకుంటా ఉంటే ఏదో ఉంటుంది కదా సామెత కూడా చెప్పిందో చెప్తాడు పాస్మాన్ల సోమణ అని అట్లనే ఉన్నది. ఇక దయచేసి ఈ బంద్ చేయరు. ఇక ఏం చేయాలి కాళేశ్వరం ముగిపోయిందని దాని మీద నడిపిస్తారు స్టోరీలు. లేకపోతే ఈ జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ అని అదని ఇదని అంగమా ఉందని చెప్పి ఆడ నడిపిస్తారు స్టోరీలు. అరే ఒక్క చిత్తశుద్ధి లేదే, ఒక్క చిత్తశుద్ధి లేదు. నిజంగా నిష్పక్షపాతంగా ప్రజలకి చేస్తాం. ఇక అయిపోయింది ఇంతగానో కష్టపడతాం ఇంక చేసేస్తున్నాం అని. అరే మీరు ఇచ్చిర్రు మీరు రైతు రుణమాఫీ చేసిర్రు కాదనడానికి లేదు, దాంట్లో పూర్తి స్థాయిలో చేసిర్రా సాటిస్ఫైడ్గా లేరు కదా. రైతులను మీరు ఇలా సాటిస్ఫై చేయలేకపోయారు, ఆ విషయం గమనిస్తుర్రా. ఇది అందరి నాయకులకు ఎరికే, రేవంత్ రెడ్డి కూడా ఎరికే. ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డికి పిన్ టు పిన్ ఇలా క్రాంతి యాక్టివిటీ ఏంది రేవంత్ రెడ్డి యాక్టివిటీ ఏంది అన్నది కూడా ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. అంత నిఘా ఉన్న తర్వాత అంత సబ్జెక్ట్ తెలిసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అన్నదే బాధ.